నేను నా పేరు జలాల్ బషీర్ అహ్మద్, గ్రంథాలయాధికారి. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంతకు మునుపు కూడా పాత బిల్డింగ్, అంటే ఈ బిల్డింగ్ లేకుండా ఉన్నప్పుడు, పాత బిల్డింగ్లో ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు పనిచేసి వెళ్ళాను. అక్కడి నుంచి నంద్యాలకు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టేయడం జరిగింది నా హయాంలోనే. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొత్త బిల్డింగ్ పి రాఘవరెడ్డి గారి టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రంథాలయం ఇన్ని హంగులతో జిల్లాలోని మంచి వసతులతో కూడుకున్నటువంటి గ్రంథాలయంగా విరాజిల్లుతున్నది. మన గ్రంథాలయంలో అన్ని రకాల కాంపిటేటివ్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఎందుకు మరి రాకున్నారో తెలియడం లేదు. కేవలం సెల్లుకు అలవాటు పడినారు. ఆ సెల్లులో మీరు ఆ జ్ఞానము మీకు అందదు. మీరు అది చదవడం వల్ల మర్చిపోతారు. ఆ సెల్లు ద్వారా చదువుకునే చదువు నిలబడదు. కాబట్టి మీరు ప్రత్యేకంగా లైబ్రరీలను సందర్శించి యువకులు మీకు కావాల్సిన ఉజ్వల భవిష్యత్తు కొరకై ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉండే పుస్తకాలైతేనేమి, రకరకాల 10 రకాల పేపర్లు మేము తెప్పిస్తున్నాం. మీకోసమే, మీ పట్టణ ప్రజల కోసమే తెప్పిస్తున్నాం ఇన్ని రకాల పేపర్లు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు నా సలహా ఒకటే చెప్పేది, ఈరోజు మీ పిల్లలను గ్రంథాలయానికి పంపించగలిగితేనే రేపటికి వాళ్ళు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఈ విషయం నగ్న సత్యము, మీరు మరవకండి. పిల్లోడికి పని ఉంది, అది ఉంది అని పెట్టాకండి. కేవలం 1 గంట వాళ్ళు స్కూల్ వదిలి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి 1 గంట లైబ్రరీకి వెళ్ళునాయన అని మీరు ఆ అబ్బాయికి సభ్యత్వం ఇప్పించి ఇక్కడున్న పుస్తకాలు ఇంటికి వెళ్ళి చదువుకుండేలా ఆ పిల్లల్లో పఠనాసక్తి యొక్క జిజ్ఞాసను కలిగించే ఏర్పాటు చేస్తారని మీ ఈ బనగానపల్లె పట్టణ ప్రజలకు నేను చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. నా పేరు డి సంతోష్ గౌడ్. నేను ఇక్కడ చదువుకోవడానికి లైబ్రరీకి వస్తున్నాను. అందరూ మీరు ఇలాగనే రావాలని కోరుకుంటున్నాను. ఇంటి దగ్గర ఎప్పుడు మొబైల్స్ చూస్తూ దానికి సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి ఉండకుండా డైలీ 1 అవర్ మనం చదువుకొని కేటాయించాలి. ఇప్పుడు ఇక్కడ మన గ్రంథాలయంలో అన్ని కాంపిటేటివ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చదువుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. ఇక్కడ మనకి సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. చదువుకోవడానికి అన్ని బుక్స్, మనకు అవసరమయ్యే ఫ్యూచర్ అన్ని బుక్స్ ఉన్నాయి. మనం చదువుకొని బాగా ఫ్యూచర్లో సెటిల్ కావచ్చు. మనం బాగా చదువుకోవచ్చు ఇక్కడికి వచ్చి. నా పేరు డి అక్షయ్ గౌడ్. నేను రోజు ఇక్కడికి 1 గంట చదువుకోవడానికి వస్తున్నాను. ఇలా చదువుకోవడం వల్ల మనము కొంచెం రేపు సెటిల్ కావడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఎంసెట్ బుక్స్, ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ ప్రిపేర్ కావడానికి ఎగ్జామ్ పేపర్స్, మోడల్ పేపర్స్, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి దగ్గర చదవడం అంటే కష్టం. ఇంటి దగ్గర ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి 1 గంట చదువుకోవడం అంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకు మీరు కూడా ఇలా ఎప్పుడన్నా 1 గంట కేటాయించాలని అనుకుంటున్నాను. నా పేరు సుబాని సార్. నేను ఇంపాక్ట్లో మోటివేషనల్ స్పీకర్. నేను డాల్ఫిన్ కిడ్స్ స్కూల్లో మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటాను సార్. అక్కడ నేను పిల్లలకి ఎలా ఉండాలి, లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది. నేను డైలీ లైబ్రరీకి ఏంటంటే సార్ మంచి బుక్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది సార్ బనాంపల్లో. ఈ బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వస్తూ ఉంటాను సార్. నేను చాలా అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. ఇక్కడ చదివినవి చాలా వరకు నేను నోట్ చేసుకుని వెళ్ళి పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా చాలామంది పిల్లలు ఏంటంటే సార్ మొబైల్ ఫోన్స్ కరెక్ట్ అయిపోయి ఇంటి దగ్గర ఉండి లైబ్రరీకి రావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే సార్, ఖచ్చితంగా మనం మొబైల్ చూసేదానికంటే లైబ్రరీకి వచ్చి ఒక బుక్ చదవడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు సార్. అది పేరెంట్స్ వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చినా అది కుదరదు. సార్ వాళ్ళు పేరెంట్స్ అవేర్నెస్ తీసుకొస్తే లైబ్రరీకి ఇంకా చాలామంది వస్తే ఇంకా మన గవర్నమెంట్ కూడా ఇట్లాంటి లైబ్రరీలు డెవలప్ చేయాలని వాళ్ళకి ఒక కొత్త థాట్ అనేది వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాసులు. ఏ ఊరునా మీది? మాది ఈ ఊరే. ఎల్సీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయినాము. రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే. మేము ప్రతిరోజు గ్రంథాలయానికి వస్తుంటాము. ఇక్కడ ఎన్నో పేపర్లు, పుస్తకాలు అనేవి వెరిఫై చేసి
ఎన్నో తెలుసుకున్నట్టు అన్నమాట. మెయిన్గా ఇక్కడికి మీరు రావడంలో ప్రధానమైన ఉద్దేశం మెయిన్గా దినపత్రికలు చదవడానికేనా? చదవడానికి రెగ్యులర్గా. ఓకే ఓకే. ఏదన్నా ఉదయం సాయంకాలం వస్తుంటారు. వస్తుంటారు. ఇక్కడ మా శాఖా గ్రంథాలయానికి ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకొని పైన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంతో ఎన్ని కార్యక్రమాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ, సాహితీ సదస్సులకు కానీ, స్కిల్ డెవలప్మెంట్ పిల్లల కోసం యాక్టివిటీస్ నడపడం కోసం కానీ అవకాశం ఉంటుంది. అదే మీరు బిల్డింగ్ తీసుకొని పక్కన ఎక్కడో కట్టాలా, లక్షలతో కూడుకునే వ్యవహారం. కానీ ఇక్కడ స్థలం ఆల్రెడీగా ఉంది పైన ఖాళీగా. దానికి మీరు మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు ఇంకా చొరవ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ అని కొన్ని కోట్ల రూపాయలు ఈ ట్యాక్సులకు పోతుంటాయి. అటువంటి ట్యాక్సులకు పోకుండా ఈ విధంగా డైవర్ట్ చేసి ఆ నిధులను, ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి చుట్టుపక్కల పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఫోన్ చేస్తే పెద్దవారు మనం మంత్రివర్యులు గారు ఫోన్ చేస్తే వాళ్ళు అలాట్ చేసి మా లైబ్రరీకి ఇది పైన ఒక బిల్డింగ్ వేయించండి అంటే కనుక వాళ్ళు ఒక ఫోన్ కాల్ ద్వారా చేయించి పైన ఒక బిల్డింగ్ కింది మిందికి అప్స్టైర్ బిల్డింగ్ ఇంకా ఏర్పాటు చేయించగలిగితే ఫ్యూచర్లో ఈ పట్టణవాసులకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఏ కార్యక్రమమైనా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను మంత్రివర్యులకు సవినయంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మదన్ మోహన్ ద్వారా ఈ కార్యక్రమంలో వాళ్ళు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో మాకు చెప్పడంతో నేను మీకు తెలియజేస్తున్నాను. దీని ద్వారా మీరు మంత్రివర్యులు మాపై దయించి కాంపౌండ్ వాళ్ళు పైన బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారని సవినయంగా ముకులిత హస్తాలతో ప్రార్థిస్తున్నాను.